Please subscribe to our YouTube channel. Like and share this video. సరే ధర్మశాస్త్రము ఇటువంటి వాటికన్నిటికీ కూడా మహాత్ములు ఎందరో ఉద్భవించి మనకు వాంగ్మయమును ప్రసాదించారు. కలియుగ దైవతమైనటువంటి వెంకటేశ్వర స్వామిని సేవించటం అన్నది కృషి ప్రతి మానవుడికి ప్రతి మనిషికి కృషి చాలా ప్రధానము. అదృష్టము ఎంత ముఖ్యమో కృషి అన్నది కూడా అంతే ముఖ్యము. మన కృషి, మన తపస్సు, మన యోగము, మన చదువు, మన తెలివితేటలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. అలాగా అందువల్ల ఈ ధర్మము అన్నదాన్ని అయా భక్తి, ధర్మం ఎట్లా అన్నా ఉండని భక్తి ఉంది అనుకోండి. భక్తి ఉంటే చాలా వరకు మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. ఈ భక్తి అనేది చాలా ముఖ్య ధర్మము. ఈ భక్తి కూడా సులభంగా కలగదు. ధనం మీద భక్తి కలుగుతుంది, ఇంకో దాని మీద భక్తి కలుగుతుంది. ఆ భగవంతుని మీద భక్తి పెట్టుకొని ఆయన నీకు అన్నీ వస్తాయి అన్నారు. ఏమిటయ్యా భక్తి అంటే ఏమీ లేదు. చాలా భాగవత ప్రారంభంలోనే ఒక రహస్యం చెప్పాడు. అయ్యా కామోత్కంఠత గోపికల్, కామము అంటే నింద్యము, కామము దోషము. కానీ భగవంతుని మీద కామం పెట్టుకున్నావు అనుకో నీవు. కామోత్కంఠత గోపికల్, గోపికలు తరించినారు. భయమునన్ కంసుండు, భయం అనేది దోషం, మానవుడికి ఉండకూడదు. నిర్భయంగా ఉండాలి మానవుడు. మరి భయము ఎప్పుడు? కానీ ఇక్కడ హరి, ఇదిగో హరి, ఇదిగో హరి అని ఆయన భయముతో నిరంతరము హరినే స్మరించాడు. కంసుడు తరించాడు. అట్లా స్మరణము చేత తరణము వచ్చింది ఆయనకి. భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రిన్ గంటి మెట్లైనన్ ఉద్దామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధాత్రీశ్వరా. ఎందులోనైనా ఒక తీవ్రత ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఆ తీవ్రత ఎందులోనూ లేకుండా పోతున్నది ఆధునిక సమాజంలో. వీడి దేనికి సీరియస్నెస్ ఉండదు. తీవ్రత అంటే సీరియస్నెస్, అట్లాంటినే అర్థమవుతుంది కాబట్టి అందరికీ చెప్తున్నాను. సీరియస్నెస్ ఏముండదు. లేదా అలా అన్నారండి అంటే ఆయన పర్వాలేదండి, ఇట్స్ ఓకే. లేదు ఇలా అన్నారండి, ఇట్స్ ఓకే అండి. అన్నిటికీ ఓకే ఎందుకు? రానికి ఏదో ఒక అభిప్రాయం ఉండాలి కదా. ఇది కాదు అనన్నా ఉండాలి, అవునన్నా ఉండాలి. లేదండి కాదులు 100 కాదులైనా ఒకటే, 100 అవునులైనా ఒకటే నాకు అని వాడు రెండింటిని అట్లా వెళ్ళిపోతుంటాడు. దేనికి ఒక తీవ్రత లేదు. ఇలా పనికిరాదన్నాడు. కాబట్టి ఇలా ఉండినట్లయితే వాడు మానవోత్తముడు, మహనీయుడు అవుతాడయ్యా. వాడు తరించవచ్చు, హరిచందన్వచ్చు ధాత్రీశ్వరా అని శుకుడు పరీక్షన్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు. అది కదా భాగవతము. Please subscribe to our YouTube channel. Like and share this video.